ఒక్క మాట గుర్తుపెట్టుకో సూర్య, చైతు ప్రమీలను పెళ్లి చేసుకుంటే నిజం తెలియక వాడు మోసపోయినట్టు. నిజం తెలిసినా నమ్మిన మనం వాణ్ణి మోసం చేసినట్టు అవుతుంది. నిజం చెప్తారా, మోసం చేస్తారా? ఇంకా ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు? అశోక్ చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజం. ప్రమీల అశోక్లు ప్రేమించుకున్న మాట నిజం. లగ్జరీ లైఫ్ కోసం ప్రమీల ప్లేట్ మార్చిన మాట నిజం. ఇప్పటికైనా కళ్ళు తెరువు సూర్య. త్యాగం చేసే మంచి మనసు నీకున్నా దాన్ని అందుకునే అర్హత అవతల వాళ్ళకు కూడా ఉండాలి. నువ్వెంతసేపు మీ అక్క కోసం ఆలోచిస్తున్నావు కానీ నిన్ను అభిమానించిన అమూల్ బేబీ కోసం ఆలోచించవా? నీ ప్రేమ కోసం ఆలోచించవా? నీ ప్రాణాన్ని త్యాగం చేసే హక్కు నీకుండొచ్చు, కానీ తెలిసి తెలిసి అమూల్ బేబీ జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెక్కడుంది? నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు, నిన్ను నమ్మినందుకు అమూల్ బేబీకి నువ్విచ్చే బహుమానం ఇదేనా? చెప్పు సూర్య. రే, మీరు అందరూ నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకండి. కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం ఏంటి? ఇవన్నీ నిజాలు కాదా? అవ్వచ్చు. అశోక్ చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. ప్రమీల అవసరాన్ని బట్టి ఇష్టాలని మార్చుకుని ఉండొచ్చు. కానీ ప్రమీలకి చైతుతో పెళ్లి చేస్తాను అని మాటిచ్చాను. అటు చూడండిరా, తన పెద్ద కూతురు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుందని, గొప్పింటి కోడలవుతుందని ఎలా సంతోషపడుతుందో చూడండి. ఇప్పుడు నిజం చెప్పి ఆ సంతోషాన్ని తనకి లేకుండా చేయమంటారా? ఇక అమూల్ బేబీ అంటారా? ఆ ప్రెగ్నెంట్ లేడీని కాపాడింది ప్రమీలే అని నమ్ముతున్నాడు. నిజం తెలియనంత వరకు తను ప్రమీలతో లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటాడు. వాళ్ళందరి సంగతి చెప్తున్నావు, మరి నీ పరిస్థితి ఏంటి? నాకేంట్రా, మీరందరూ ఉన్నారు కదా. జీవితంలో ఎన్నో అనుకుంటాంరా, అన్నీ అందరికీ దొరకవా. ఈ సూర్యకాంతం చేతికి గోరింటాకు సూట్ అవ్వదురా. రేంజ్లో బోల్టులే కరెక్ట్. ఆ విషయం మీ అందరికంటే ఆ దేవుడికి బాగా తెలుసు. అందుకే చిన్నతనంలోనే మనకి గెటప్ ఫిక్స్ చేసేశాడు. వదిలేసేయండిరా. ఇదేంట్రా సూర్య ఎలా మాట్లాడుతుంది? తనేం మాట్లాడినా మనం మాత్రం ఏదో ఒకటి చెయ్యాలరా. రోడ్ల మీద దిక్కు దివానం లేకుండా తిరుగుతున్న మనకి జీవితాన్నిచ్చింది. ఈ జీవితాలకంటూ ఒక అర్థం ఉండాలంటే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపాలి. అమూల్ బేబీకి సూర్యకి పెళ్లి జరగాలి. అమూల్ బేబీకి సూర్యకి పెళ్లి జరగాలని మాకు ఉందిరా, కానీ వాళ్ళిద్దరి పెళ్లి జరగాలంటే ముందు జరుగుతున్న ఈ పెళ్లిని ఆపాలరా. కాసేపు అయితే వాళ్ళిద్దరూ పెళ్లిపీటల మీద ఉంటారు. ఇప్పుడు పెళ్లి ఎలా ఆపగలం? అమూల్ బేబీని కిడ్నాప్ చేస్తే? అమూల్ బేబీని కిడ్నాప్ చేయడమా? అవును. పెళ్లి కొడుకు లేకపోతే పెళ్లి ఆగిపోతుంది కదా. ఇప్పుడు ఆగిపోవచ్చు, కానీ తర్వాత అయినా ఆ లోపు ఏవైనా జరగచ్చు కదా. ఇంతకు మించి ఈ పెళ్లి ఆపడానికి మన దగ్గర వేరే దారి లేదు. సరేరా, మనల్ని ఎవరు ఏమనుకున్నా సరే, ఏం చేసినా పర్వాలేదు, అమూల్ బేబీని కిడ్నాప్ చేద్దాం. అయ్యా ధనంజయరావు గారు, నా సైడ్ నుంచి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. మీరు అనుకుంటే 10 నిమిషాల్లో అమ్మాయిని అబ్బాయిని పిలిపించేసి, మరో 10 నిమిషాల్లో విఘ్నేశ్వరి పూజ జరిపించేసి, ఇంకో 10 నిమిషాల్లో మామ అని అనిపించేస్తాను. వెయిట్ చేయమంటాను. దేనికండి? ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు, అందుకు. అయ్యా, ఇష్టం లేదు నాతో చెబితే ప్రయోజనం లేదండి. మీ అబ్బాయితో చెబితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. చెప్పాలనే ఉందయ్యా, కానీ సూర్య మాట తీసుకుని నా నోరు కట్టేసింది కదా. అదొకటి ఉంది కదా. ఇందాక ప్రమీల సూర్య అక్క చెల్లెలన్న విషయం తెలిసి నా కూతుళ్ళు రగిలిపోయి పెళ్లి ఆపాలని డిసైడ్ అయినప్పుడు ఆనందపడ్డానయ్యా. అందుకే వాళ్ళకి సపోర్ట్ చేశాను. కానీ
సూర్య మిమ్మల్ని అందరినీ ఒకే ఒక్క వీడియోతో లాక్ చేసి పడేసింది. అదేనయ్యా వచ్చిన చిక్కు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమిటండి చేసేది? తాంబూలంలో నా తమలపాకు అన్ని దారులు మూసుకుపోయాయి కదా. దారులన్నీ మూసిపోయినా ప్లాన్లు ఆగిపోవు, ఆలోచనలు ఆగవయ్యా. అయ్యా, ఆఖరి నిమిషంలో ఇంకా ఏం ప్లాన్లు వేస్తారండి? ప్రపంచంలో ఎన్నో సంఘటనలు ఆఖరి నిమిషంలోనే తారుమారయ్యాయ్యా. అంటే మీకు ఇంకా ఓపిక తగ్గలేదన్నమాట. బంగారం లాంటి సూర్యాని కళ్ళ ముందు పెట్టుకుని కోడలను చేసుకోకుండా ఎలా ఉండగలమయ్యా? అటు చూడు నా కూతుళ్ళు. మీరైనా కాస్తంత ఓపికతో ఉన్నారు గాని వాళ్ళు మాత్రం పూర్తి టెన్షన్ లో ఉన్నారు పాపం. వాళ్ళ టెన్షన్ కి రిలీఫ్ ఇస్తూ ఈ పెళ్లిలో చిన్న ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నానయ్యా. ట్విస్టా? ఏమిటో అది? చెప్తా. అమ్మాయిలో ఇలా రండి. ఏంటి నాన్న? ఏంటమ్మా అలా ఉన్నారు? ఇంకెలా ఉండమంటారు నాన్న? మాకిష్టం లేని ప్రమేళ్లతో తమ్ముడికి పెళ్లి జరుగుతుంటే మోసం చేసిన ఫ్యామిలీ నాన్న. అవునవును, అందుకే కదా నేను కూడా పెళ్లి ఆపడానికి సపోర్ట్ చేశాను. కానీ ఆ సూర్య ముంచేసింది కదా. సూర్య ముంచితే మనం తేలుతామమ్మా. అంటే ఎప్పుడైతే వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలన్న విషయం మన దగ్గర దాచారో ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా రక్తం కొతకొతలాడిపోతుందమ్మా. మాది సేమ్ ఫీలింగ్ నాన్న. మరి మన ఫీలింగ్స్ ని మనలోనే ఎలా ఉంచేసుకోవాలా? మన రక్తం ఎలా మరిగిపోవాల్సిందేనా? మన ఆవేశం ఎలా ఆవిరైపోవాల్సిందేనా? నా కన్న కూతుళ్ళు ఆ ప్రమీల కాళ్ల కింద ఇలా బానిసలా నలిగిపోవాల్సిందేనా? అవన్నీ గుర్తు చేయొద్దు నాన్న. గుర్తు చేయడం లేదమ్మా, దీనికి సొల్యూషన్ వెతుకుదామంటున్నాను. అయ్యా, ఇంకేమిటండి ఆలోచిస్తున్నారు? 10 నిమిషాలు ముహూర్తం పెట్టుకుని. 10 నిమిషాలు కాదు, నా కూతుళ్ళు తలుచుకుంటే 2 నిమిషాల్లో పెళ్లి ఆపేస్తారు. అవునమ్మా. చెప్పండి నాన్న, ఈ పెళ్ళ అప్పుడే మా వల్ల అవుతుందంటే చెప్పు, మేమేం చేయాలో చెప్పు. కిడ్నాప్. కిడ్నాపా? కిడ్నాపా? అవునమ్మా. పురోహితుడు లేకపోయినా పెళ్లి జరుగుతుంది కానీ పెళ్లి కూతురు లేకపోతే జరుగుతుందా? అంటే ఏముంది, మీరు నైస్గా వెళ్ళి ఆ ప్రమేల్ని కిడ్నాప్ చేసేయండి. అయ్యా అయ్యా, పచ్చని కళ్యాణ మండపంలో ఈ కిడ్నాప్లు ఏమిటండి? ప్రమేలు నా ఇంటి కోడలు కాకూడదంటే తప్పదు. ఐడియా బాగానే ఉంది కానీ ప్రమేళ్లను కిడ్నాప్ చేస్తే పెళ్ళాగొచ్చు, కానీ తర్వాత ఇంకా తర్వాత ఏంటమ్మా? పెళ్లి పేటలెక్కాల్సిన అమ్మాయి ఆఖరి నిమిషంలో కనపడటం లేదంటే ఎవరైనా ఇష్టం లేక వెళ్ళిపోయింది అనుకుంటారు గాని ఏదో కష్టం వచ్చిందని అనుకోరు. ఆ తర్వాత ప్రమీలకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదురా, అందుకే లాస్ట్ మినిట్ లో ఇలా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందిరా అంటాం. దాంతో వాడికి ఆలోచన మొదలవుతుంది. వెంటనే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేద్దాం. టోటల్ గా చైతు మనసు మార్చేయచ్చు. సింపుల్. సరే నాన్న, మీరు చెప్పిన ప్లాన్ ఇప్పుడే అమలు పరుద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. పదండి పదండి. అయ్యా, లాస్ట్ మినిట్ లో మళ్ళీ ట్విస్ట్ ఏమిటి మహానుభావ? ఇదేం ట్విస్ట్ అని కుట్టిపారేగయ్యా, ఈ పెళ్లిలో ఇదే కీలకమైన ట్విస్ట్. ఇప్పుడు చూడు కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో. కథ మలుపుల మాటేమో గాని ఇప్పుడు నా బుర్ర తిరుగుతోంది. ఏం చేయాలో చెప్పమా? అయ్యా అయ్యా, ఎవరన్నా ఇల్లు? పెళ్లి కొడుకు రూమ్ లోకి ఎవరెవరో వెళ్తున్నారు. అశోక్ గాడు వస్తే ఆపాలి గాని పెళ్లి కొడుకు గదిలోకి ఎవడో పోతుంటే మనకెందుకురా? అశోక్ గాడు ఏ క్షణమైనా రావచ్చు. ఫోకస్ అటు పెట్టండి. జాగ్రత్తగా చూడండి. చైతు బాబు, చైతు బాబు, బాబు. మీరా? ఏంట్రా, ఏమనుకుంటున్నారా మీరంతా? మేమే
బాబు మండపంలో ఏం చేస్తున్నారా? పెళ్లి కొడుకుని చేసి ఇక్కడ కూర్చోబెట్టేశారు. పలకరిద్దామంటే ఒక్కరు రారు. అది సరే గాని పంచ బాగానే కట్టారు చేతుబాబు. నేను కట్టుకోలేదు, సూర్య కట్టింది. మా సూర్యనా? ఇంకే సూర్య? ఎవరన్నా ఉన్నారా? మీ సూర్యనే కట్టింది, జంప్ అయిపోయింది. పంతులు గారు ఆయన పిలుస్తారేమో, వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుందామంటే ఆయన నో కాలింగ్. బోరు కొడుతుందిరా. మేము వచ్చాం కదా చేతి బాబు, బోరు కొట్టడమే కాదు అసలు ఏం తెలీదు. ఏమీ తెలీదా? అంటే నన్ను అంత ఎంటర్టైన్ చేస్తారా? చెప్పండి. చెప్తాం గాని మరి నువ్వు తప్పు కనుకోకూడదు. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మీకేం కాదు కదా? పర్వాలేదు కదా? కోఆపరేట్ చేస్తావు కదా? మీరేం మాట్లాడుతున్నారా? కోఆపరేట్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థమవుతుంది. మెల్లగా మెల్లగా. రే రే నువ్వు వెళ్ళి గోడు నుంచి తీసుకురాపో. సరే. అక్క, ప్రమీలని కిడ్నాప్ చేస్తే పెళ్ళాగుతుందని నాన్న చెప్పిన సలహా బానే ఉందక్కా. అవునే, ఇన్నాళ్లకి నాన్నకు కూడా వాళ్ళు కరెక్ట్ కాదు అనిపించింది. మంచి ప్లాన్ ఇచ్చాడు, అమలు చేస్తే మనం సక్సెసే. కానీ కిడ్నాప్ చేసేటప్పుడు ప్రమీల అరిచి గోల పెడితే అందరి ముందు మన పని సర్కసే. అరవకుండా ఉండాలంటే మత్తు మందు కావాలి. రేయ్, ఈ మత్తు మందు డబ్బా ఏం చేద్దాంరా? మార్కెట్ తీసుకెళ్ళి ఆఫ్ రేట్లో అమ్ముకుందాంరా. కిటికీలో చూసేస్తే అయిపోద్ది. ఏంటి ఇది? అక్క, ఇది క్లోరోఫామ్ అక్క. క్లోరోఫామా? అదే అక్క, మత్తుమందు. కళ్యాణ మండపంలోకి మత్తుమంది ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? ఇప్పుడు చేయాల్సింది డిటెక్షన్ కాదక్క, కిడ్నాప్. ప్రమీలను కిడ్నాప్ చేయాలంటే మత్తుమందు కావాలి. మనకి దొరికింది. ఎలా వస్తే ఏంటి, ఎవరు తెస్తే ఏంటి? పద. పదండి. ఈ రౌడీ వెధవలు చైతూ రూమ్ దగ్గర కాపు కాశారేంటి? అంటే నేను ఏ క్షణమైనా ఇక్కడికి వస్తానని చైతూని కలవకుండా ప్రమీల ఏర్పాట్లు చేసుంటుంది. ఏమైనా సరే ప్రమీల మోసానికి చైతూని బలవకుండా చేయాలి. ఏం చేయాలి? వీళ్ళ కంటపడకుండా రూమ్లోకి వెళ్ళే దారేది? ఆగండ్రా. ఏంట్రా మూట? ఏవో పెళ్లి సామాన్లు అయి ఉంటాయిరా. నీ ఫోకస్ మూటల మీద, ఇలాంటి హాఫ్ టికెట్ల మీద కాదు. అశోక్ గాడి మీద పెట్టు. ఆ బ్యాగ్ ఏంట్రా? ఇదా? ఏం లేదు సూర్య, ఏం లేదు. బ్యాగ్ ఏంటి? ఇదా? మండపంలో డెకరేషన్ కి ఫ్లవర్స్ కావాలంటేను. ఆల్రెడీ అక్కడ డెకరేషన్ అంతా అయిపోయింది కదరా. ఏంటా నువ్వు వంట సామాన్లు అయితే ఫ్లవర్స్ అంటావు? ఇది వంట సామాన్లే సూర్య. వంటలైతే అంత క్యాటరింగ్ ఇచ్చేశారు. నిజం చెప్పండి, ఆ బ్యాగ్ లో ఏముంది? అదా? ఏం లేదు సూర్య. కాదు,
ఏదో ఉంది, చూపించండి. ఏం లేదు సూర్య. చూపించమంటున్నానా? సూర్య సూర్య ఆగు సూర్య. అమూల్ బేబీ, అమూల్ బేబీ. రే, అమూల్ బేబీని మూట కట్టారేంట్రా? ప్రమీల మెడలో తాళి కట్టకుండా ఉండాలంటే మూట కట్టడమే కరెక్ట్ అనిపించింది. అంటే అమూల్ బేబీని కిడ్నాప్ చేస్తున్నాం. అమూల్ బేబీని కిడ్నాప్ చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారు? చూడు సూర్య, న్యాయంగా తన్ని మెడలో తాళి కట్టాలి, తనని పెళ్లి చేసుకోవాలి. అందుకే ఈ పెళ్లి ఆపాలని ఫిక్స్ అయ్యాం. పిచ్చి పట్టిందా మీకు? ఇప్పుడు కాదు పిచ్చి పడడం, వాళ్ళిద్దరికి పెళ్ళయ్యాక రేపు నువ్వు షెడ్లోకి వస్తావు కదా, అప్పుడు మాకు పిచ్చి పడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే పళ్ళు రాలగొడతాను. చూడు సూర్య, నువ్వు తిట్టినా కొట్టినా చంపేసినా సరే మా ప్రయత్నాన్ని నువ్వు ఆపొద్దు. నువ్వు తప్పుకో. రే, ఆఖరిసారిగా చెప్తున్నాను, వినండి. లేదు సూర్య, మమ్మల్ని ఆపొద్దు. తప్పుకో. ఆగు సూర్య, సూర్య, ఆగమని చెప్తున్నానా? రే, ఆగు సూర్య. అయ్యా అల్లుళ్ళు, గణపతి పూజకి టైం అవుతోంది, వెళ్ళి పెళ్లి కుమారుని తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాం పంతులు గారు. పెళ్లి కొడుకు నేను తీసుకొస్తారు, పెళ్లి కూతురు మిస్. పాపం వీళ్ళకి తెలియదు కదూ. వీళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడేమో చైతు కళ్ళాడు. ఏం చెప్పాలి? రే చైతు, రే ఏంట్రా ఇది? ముఖం కనపడకుండా అడ్డుగా ఈ పూలేంట్రా? తీసాయి. ఏ నాకు సిగ్గు. సిగ్గా? మగాడివి నీకు సిగ్గేంట్రా? వద్దంటున్నాను కదా. నీ వాయిస్ ఏంట్రా వేరేలా ఉంది? అన్నయ్య, అవతల పూజకి టైం అవుతుంటే నీ డిటెక్టివ్ క్వశ్చన్స్ ఏంటి? చైతు, నీకు నచ్చినట్టే ఉండు, కానీ పీటల మీద ఉండు. విఘ్నేశ్వరుడి పూజ చేయాలంట, పంతులు గారు పిలుస్తున్నారు, పద. ప్రేమించాను కాబట్టి మొహం చూసి నన్ను వదిలేసింది. ఇప్పుడు అదే మొహంతో ప్రమిళ మెళ్ళలో తాలి కడితే ఎలా వదిలేస్తుందో చూస్తాను.
దెబ్బకి దెబ్బ తీస్తాను.